కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆస్తులపై సిబిఐ ఆకస్మిక దాడులు చేసింది. చెన్నైలోని ఆయన ఇంటితో పాటు మొత్తం 16 చోట్ల సోదాలు చేస్తోంది. చిదంబరం కుమారుడు కార్తీ ఇంట్లోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో పాటు ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసుకు సంబంధించి దాడులు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. చిదంబరం సొంత ఊరు కరైగుడితో పాటు ఢిల్లీ, ముంబై, గురుగాంలలోని కార్తీ ఆఫీసులపై సోదాలు జరుగుతున్నాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ స్కామ్లో కార్తీ చిదంబరంపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయనకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై సిబిఐ దాడులు ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాకు పిఐఎఫ్బి అనుమతులు ఇచ్చారన్న కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్ కేసులో కార్తీ చిదంబరంపై మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. అయితే ఈ రెండు కేసుల్లో కీలక డాక్యుమెంట్ల కోసం సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా గతంలో పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియాకు చెందింది. అయితే లంచం తీసుకుని ఈ మీడియా కంపెనీకి విదేశీ పెట్టుబడుల అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో నిన్న ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ ఇప్పుడు సోదాలు చేయడం సంచలనంగా మారింది. సిబిఐ దాడులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. సిబిఐ ఇతర విచారణ ఏజెన్సీల ద్వారా తన కొడుకు కార్తీ, అతని స్నేహితులను టార్గెట్ చేశారని మండిపడ్డారు. వాస్తవాలు వెల్లడించకుండా తనను అడ్డుకునేందుకు కేంద్రం ఇలా చేస్తోందని ఆరోపించారు. నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు ఇచ్చినట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు. చిదంబరంపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనేక అనుమతులు ఇచ్చారన్నారు సుబ్రహ్మణ్య స్వామి. వాటి ద్వారా ఆయన తనయుడు కార్తీ లబ్ధి పొందారని ఆరోపించారు. He has done, as finance minister, he has given so many clearances in FIPB which are all illegal, and his son has always benefited after he gave this illegal clearances and approvals. So the raids has to take place to get the documents and get incriminating evidence which they have kept. Their president is facing trial. Sonia Gandhi and Rahul Gandhi in National Herald. Now this, so they know that the whole country will come to know this is the most corrupt party in the history of the world. సిబిఐ అధికారుల దాడులతో చిదంబరం ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిబిఐ రైడ్స్ ను వ్యతిరేకిస్తూ చిదంబరం ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చెన్నైలోని చిదంబరం ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, అతని కుమారుడు చిదంబరం ఇద్దరు చిక్కుల్లో పడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో అవకతవకలు పాల్పడ్డారన్నటువంటి ఫిర్యాదుతో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. చెన్నైతో పాటు ఢిల్లీ, నోయిడాలో కూడా మొత్తం 16 చోట్ల ఈ సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చిదంబరం ఇంటి వద్ద ఉన్నాం. చెన్నైలోని నుంగంబాకంలో ఉన్నటువంటి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా భారీగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి చేరుకునే పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు. ఇక్కడ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కొంత ఉద్రిక్తంగా కూడా కనబడుతుంది. ఇంటి వద్ద సోదాలు జరుగుతున్న సమయంలో ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మీడియాతో మాట్లాడారు. ఇది కావాలనే కేంద్ర ప్రభుత్వం
చేయిస్తున్న దాడులుగా వారంతా కూడా చెప్తున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఒక్కసారి కనుక మనం విషయాలు పరిశీలిస్తే 2008లో ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి విదేశీ పెట్టుబడులు భారీగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్లో విదేశీ పెట్టుబడులు అనేటివి 26% మించకూడదు. కానీ ఈ ఐఎన్ఎక్స్ మీడియాలో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సిబిఐకి సమాచారం ఉంది. అయితే అధికారికంగా మాత్రం 4 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టినట్టు రికార్డ్స్లో చూపించినప్పటికీ ఏదైతే ఈ పెట్టుబడులు పెట్టే వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తుందో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులేటరీ బోర్డు ద్వారా 4 కోట్లు ఉన్నట్టు రికార్డులో చూపించినప్పటికీ అంతకు మించినటువంటి పెట్టుబడులు కోట్లలో కూడా పెట్టినట్టుగా అధికారికంగా ఒక సమాచారం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సిబిఐ సేకరించింది. ఈ ఆధారాలతోనే ఇవాళ ఈ సోదాలు చేస్తోంది. మొత్తం చెన్నైలో ఉన్నటువంటి చిదంబరం ఇంటిపైతో పాటు అలాగే కార్తీ చిదంబరంతో పాటు బంధువుల ఇళ్లపైన కూడా ఈ సోదాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి సోదాల్లో కీలకమైనటువంటి ఆధారాలు, కీలకమైనటువంటి ఫైళ్లను కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులను కూడా సిబిఐ అధికారులు ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో 2008లో ఏదైతే ఈ పెట్టుబడుల వ్యవహారం జరిగిందో ఆ సమయంలోనే కార్తీ చిదంబరానికి సంబంధించినటువంటి సంస్థల్లో కూడా భారీగా పెట్టుబడులు అనేటువంటి భారీగా నిధులు అనేది మళ్లినట్టుగా కూడా ఆధారాలు సేకరించినటువంటి సిబిఐ తదుపరి కేసును కూడా రిజిస్టర్ చేసి కార్తీ చిదంబరం అలాగే చిదంబరం కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో పెట్టుబడులకు సంబంధించి మొత్తం కేంద్ర మంత్రిగా చిదంబరం ఉన్నారు. తండ్రి సాయంతోనే ఈ వ్యవహారాన్నంతా కూడా చిదంబరం మేనేజ్ చేసినట్టుగా కూడా సిబిఐ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ పూర్తిగా సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు జరపనున్నారు. ఇప్పటి వరకు కూడా జరిపినటువంటి సోదాల్లో చిదంబరం పాత్రకు సంబంధించి పలు కీలకమైనటువంటి ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే 2008లో సింగపూర్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ నుంచి కార్తీ చిదంబరానికి భారీ మొత్తం అంటే $20,000 వరకు కూడా నగదు మళ్లించినట్టు, అలాగే 60 లక్షల రూపాయల నగదు, అలాగే మరొకసారి కూడా 35 లక్షల రూపాయల నగదును కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇవాళ ఈ సోదాలు జరుగుతున్నాయి. చెన్నైతో పాటు మొత్తం 16 చోట్ల జరుగుతున్నటువంటి ఈ సోదాలకు సంబంధించి సిబిఐ పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత దీనిపై కేసు నమోదు చేసి ప్రధానంగా కార్తీ చిదంబరం విచారిస్తారు. ఆ తర్వాత చిదంబరం కూడా విచారించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆస్తులపై సిబిఐ ఆకస్మిక దాడులు చేసింది. చెన్నైలోని ఆయన ఇంటితో పాటు మొత్తం 16 చోట్ల సోదాలు చేస్తోంది. చిదంబరం కుమారుడు కార్తీ ఇంట్లోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో పాటు ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసుకు సంబంధించి దాడులు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. చిదంబరం సొంత ఊరు కరైకుడితో పాటు ఢిల్లీ, ముంబై, గురుగాంలోని కార్తీ ఆఫీసులపై సోదాలు జరుగుతున్నాయి. ఎయిర్సెల్ మ్యాక్సిస్ స్కామ్లో కార్తీ చిదంబరంపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయనకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై సిబిఐ దాడులు ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాకు పిఐఎఫ్బి అనుమతులు ఇచ్చారన్న కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్ కేసులో కార్తీ చిదంబరంపై మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. అయితే ఈ 2 కేసుల్లో కీలక డాక్యుమెంట్ల కోసం సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా గతంలో పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియాకు చెందింది. అయితే లంచం తీసుకుని ఈ మీడియా కంపెనీకి విదేశీ పెట్టుబడుల అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో నిన్న ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ ఇప్పుడు సోదాలు చేయడం సంచలనంగా మారింది. సిబిఐ దాడులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. సిబిఐ ఇతర విచారణ ఏజెన్సీల ద్వారా తన కొడుకు కార్తీ, అతని స్నేహితులను టార్గెట్ చేశారని మండిపడ్డారు. వాస్తవాలు వెల్లడించకుండా తనను అడ్డుకునేందుకు కేంద్రం ఇలా చేస్తోందని ఆరోపించారు.
నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు ఇచ్చినట్టు ఆయన ప్రకటన విడుదల చేశారు. Hey!